ఇక జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ కు మద్దతుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాదయాత్ర ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సోమాజిగూడ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్న సబితమ్మ నల్లపోచమ్మ దేవాలయం నాగార్జున కాలనీ నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, మరి పాదయాత్రకు సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఏ ఇంట పోయినా కూడా బీఆర్ఎస్ జెండా ఎగరం ఖాయం అంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏ ఇంట చూసినా గులాబీ జెండా, గులాబీ కారు గుర్తు గెలవడం ఖాయం అంటున్నారు. ఈ రోజు ఉదయం సమయంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు, అటు ఎమ్మెల్సీ రమణ గారు, ఇటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు, అటు కార్పొరేటర్ మహేశ్వర్ గారు కూడా ఇప్పటికే ఇక్కడ అందరు కూడా భారీ ప్రచారం కూడా వచ్చారు. ఈ నుంచి పాదయాత్ర ఏదైతే ఎల్లారెడ్డి కూడా నుండి కూడా అక్కడ మొదలు పెట్టుకొని దానికి ఏదైతే పడాల రామరెడ్డి కాలేజ్ దగ్గర సమీపంలో ఉన్న ఈ డివిజన్ మొత్తం కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మనతోని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుస్తుంది మేడం, ఏ విధంగా ప్రచారం సాగుతుంది మేడం? చాలా బాగా గత 20 రోజుల నుండి చూస్తా ఉన్నాము. 20 రోజుల నుండి చూస్తా ఉన్నాము. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప తట్టినా, ఏ వ్యక్తిని తట్టినా కూడా మేము కేసీఆర్ గారు కోటేస్తాము. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడే మాకు ఇంత లాభం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో వచ్చిన ప్రభుత్వం మొత్తం నాశనం చేస్తుంది తప్ప ఏమీ లేదు. కేసీఆర్ గారు 20,000 లీటర్లు ఇస్తే ప్రభుత్వం రాగానే క్యాన్సిల్ చేసింది. కేసీఆర్ గారు రజకులకి ఫ్రీ పవర్ ఇస్తే ఇది రాగానే క్యాన్సిల్ చేస్తున్నారు. మంగళ వాళ్ళకు కూడా బార్బర్ షాప్ వాళ్ళకు కూడా ఫ్రీ పవర్ ఇచ్చారు, ఇది రాగానే క్యాన్సిల్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని నష్టమే తప్పిస్తే లాభం లేదు. మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకుంటాం, ఇక్కడ సునీతమ్మని గెలిపించుకుంటాం, మాగంటి గోపినాథ్ కూడా బాగా చేశారని చెప్పి చెప్తాం. ఏదైతే 20,000 కాళేశ్వరం కట్టి హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి 20,000 లీటర్ల నీళ్లు కూడా ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు బిల్లు కట్టమంటే ఒక్కొక్కరు కరెంటు బిల్లు 25,000, 30,000, 50,000 వస్తుంది. దానికి మీరు ఏమంటారు మేడం? వాటర్ బిల్ కూడా ఇస్తా ఉన్నారు. వాటర్ బిల్ కూడా కేసీఆర్ గారు 20,000 లీటర్లు ఫ్రీ ఇస్తే వీళ్ళు రాగానే బిల్లులు పంపిస్తా ఉన్నారు. అట్లాగే పవర్ది కూడా, పవర్ గతంలో కేసీఆర్ గారు రాకముందు రోజుకు 4 గంటల పవర్ కట్ ఉండేది హైదరాబాద్ లో. కానీ కేసీఆర్ గారు వచ్చినాక 24 గంటల కరెంట్ ఇచ్చారు. కేసీఆర్ గారు రాకముందు గతంలో 10 సంవత్సరాల కిందట వాటర్ ట్యాంకర్లు, సమ్మర్ వచ్చిందంటే ట్యాంకర్లు తెప్పించుకున్నాం. అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చినంత వాటర్ ఇవ్వడమే కాకుండా ఫ్రీ వాటర్ కూడా ఇచ్చారు 20,000 లీటర్లు. ఇవన్నీ ప్రజలే గుర్తు చేస్తా ఉన్నారు. ఈ రోజు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 చేశారు కేసీఆర్ గారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాటలే చెప్పింది కాబట్టి ఒక పని కూడా చేయలేదు అనేది. పైగా ఈ షాప్ల ముందు చిన్న షెడ్ లాగా వేసుకుంటే హైదరాబాద్ వచ్చి తీసేస్తున్నారట. 30 సంవత్సరాల నుండి వ్యాపారాలు చేసుకున్నాము, కేసీఆర్ ఒక్కనాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇట్లా చిన్నగా రేకులు వేసుకుంటే చాలు హైదరాబాద్ వచ్చి తీసేస్తున్నారు అనేది చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేధింపులే తప్పిస్తే అభివృద్ధి అనేది లేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు 5,000 కోట్లతో జూబ్లీహిల్స్ బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. అపార్ట్మెంట్ దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా గోపినాథ్ గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు బాగా చేశారు. మళ్ళీ మేము కేసీఆర్ గారిని తెచ్చుకుంటాం. 2 సంవత్సరాలలో ఈ కేసీఆర్ గారు పోయిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా దెబ్బతిన్నది, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట ఏ విధంగా దిగజారుస్తుంది అనేది వాళ్ళే గుర్తు చేస్తూ మాకు చెప్తున్న సందర్భం. చాలా హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ. హాస్టల్స్ దగ్గరికి వెళ్తే ఆ యంగ్స్టర్స్ చెప్తున్నారు, గతంలో కనీసం చదువుకుంటే మాకు ప్రైవేట్ ఉద్యోగం అని వచ్చేది, ప్రభుత్వ ఉద్యోగం అని వచ్చేది. ఇప్పుడు మాకు ఆ భరోసా కూడా లేదు. ఉన్న కంపెనీలు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు రావట్లేదు. కానీ మేము ఏం చేస్తున్నా కూడా మాకు భవిష్యత్తు కనిపించట్లేదు. మళ్ళీ మేము కేసీఆర్ని తెచ్చుకుంటామని చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ పోయినా కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, 4 లక్షల మంది ఓటర్లు ఎవరైతే జూబ్లీహిల్స్ లో ఉన్నారో 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ఆశలు ప్రతిబింబం కావాలి. వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఒక యూరియా బస్తా కోసం ఎట్లా యుద్ధాలు చేస్తున్నారు అనేది ఈ రోజు చూస్తున్నారు. కాబట్టి అందరు కూడా మీరు వేస్తున్న ప్రతి ఓటు వెనకాల ఒక నిరుద్యోగ ఆశ ఉంటుంది, మీరు వేస్తున్న ప్రతి ఓటు వెనకాల ఒక రైతన్న ఆశ ఉంటుంది, మీరు వేస్తున్న ప్రతి ఓటు వెనకాల ఒక మహిళా సోదరిమైన ఆశ ఉంటుంది. అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ కోటేసి గెలిపించమని కోరుతా ఉన్నారు. మీరు చెప్పండి సార్, ఏ విధంగా ప్రచారం సార్? ఉప ఎన్నికలు అని చెప్పిన నుంచి నేటి వరకు కూడా ఈ సాయంత్రం వరకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ గారి యొక్క మార్గదర్శనంలో, కేటీఆర్ గారి యొక్క అండదండలతోని ప్రజల్లోకి వెళ్లి ఓటర్లను కలిసి జూబ్లీహిల్స్ ఒకనాడు దీపం కింద చీకట్లో ఉన్నటువంటి పరిస్థితి వెలుగులోకి తెచ్చింది. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో గోపినాథ్ గారు ఇక్కడ ఉండేటువంటి పేద నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లే గాని, త్రాగడానికి మంచి ఇండ్లే గాని, పింఛన్లే గాని, రేషన్ కార్డులే గాని సమగ్ర అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు పాటుపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పంటే కేసీఆర్ గారు, గోపినాథ్ గారు ఈ రోజు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోవడం వల్ల వాళ్ళ వారసులైనటువంటి సునీతమ్మ గారు ఇచ్చిపెట్టు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. భారీ మెజార్టీతో గోపినాథ్ గారి యొక్క సతీమణి సునీత గారు కారు గుర్తు మీద గెలవడం ఖాయమని చెప్పని మేమందరం కూడా పట్టుదలతోని ఇక్కడ ఉండేటువంటి వేలాది మంది కార్యకర్తల నాయకులను కలుపుకొని ప్రజల్లోకి వెళ్తే పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. గోపినాథ్ గారి యొక్క మరణానికి నివాళులు
వారిస్తున్నటువంటి సేవకు నిజమైనటువంటి ఇవ్వాలని చెప్పంటే ప్రతి ఓటర్ ఆయనకు ఓటేసి ఆయన కుటుంబాన్ని ఆదరించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ చెప్పండి, ఏ విధంగా ప్రచారం సాగుతుంది, ఎక్కడ వరకు వెళ్తుంది? దాదాపుగా 15 తారీఖు నుంచి ఒక ప్రభంజనంలా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ర్యాలీలు కానీ, రోడ్ షోలు కానీ, అంటే ఇంటింటి ప్రచారం కానీ, ప్రతి ఒక్కరూ మహిళలు కానీ, అన్నదమ్ములు కానీ, నిరుద్యోగులు కానీ, తాతలు కానీ అందరూ బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం. మళ్ళీ కేసీఆర్ గారి అభివృద్ధిని చూడాలనుకుంటున్నాం. మా జూబ్లీహిల్స్ ప్రజలు ఖచ్చితంగా మాగంటి సునీతమ్మను గెలిపిస్తారు. మాగంటి సునీతమ్మతోటి బీఆర్ఎస్ కు తొలి విజయం అందిస్తారని చెప్పి జూబ్లీహిల్స్ ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. దాని తగ్గట్టుగానే మా ప్రచారం కూడా కొనసాగుతున్నది. మీరు చూస్తూనే ఉన్నారు, ఎక్కడ పోయినా వందలాది మంది జనం వాళ్ళ ఇండ్లలోకి తీసుకుపోయి కూడా కూర్చోబెట్టుకొని మాగంటి సునీతమ్మ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి భరోసా ఇస్తున్నారు. ఖచ్చితంగా మాగంటి సునీతమ్మ గారు 50-60 మెజార్టీ తోటి గెలుస్తారండి. సార్ మీరు చెప్పండి సార్, ఏ విధంగా ప్రచారం సాగుతుంది? ఈ రోజు పొద్దున్న నుంచి కూడా మరి హబీబాగ్, ఇమాంగూడ, తవక్కల్ నగర్ ఈ ప్రాంతంలో అంతా కూడా అలీనగర్, అంబేద్కర్ నగర్ ఈ ఏరియాలన్నింటిలో కూడా మరి పెద్ద ఎత్తున ఈరోజు ప్రచారం జరుగుతా ఉంది. మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మేమున్నాం బీఆర్ఎస్ తోని, మళ్ళీ మాకు కేసీఆర్ కావాలి, మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలి, మళ్ళీ మాకు కేటీఆర్ గారు రావాలి, అప్పుడే హైదరాబాద్ బాగుంటది, మా బతుకులు బాగుంటాయి, తెలంగాణకు హైదరాబాద్ కి భవిష్యత్తు ఉంటది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారంటే హాత్ కో హాత్ దేనా హీ అని చెప్పేసి 11వ తారీఖు రోజు తప్పకుండా చెయ్యి గుర్తుకు పెద్ద ఎత్తున చెయ్యిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఈ యొక్క ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఇది కారుకి బుల్డోజర్ కి జరుగుతున్న ఎలక్షన్స్ ఇది. ప్రజలు కారునే కోరుకుంటా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా కారు వైపే ఉన్నారు. మా యొక్క కేటీఆర్ గారు ప్రవేశపెట్టిన బాకీ కార్డు ప్రజల్లోకి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవలేక వాళ్ళు ఓటర్కి 4,000 రూపాయలు ఇస్తా ఉన్నారు కాబట్టి ప్రజలే అడుగుతా ఉన్నారు మా బాకీ ఎప్పుడు ఇస్తారని. ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఓటుకు 3,000, 4,000 చొప్పున ఇస్తా ఉన్నారు. ఇంకా రిమైనింగ్ డబ్బులు ఎప్పుడు ఇస్తారని, మా బాకీ ఎప్పుడు ఇస్తారని ప్రజలు అడుగుతా ఉన్నారు. వృద్ధులు అలాగే పెన్షన్లు కూడా వాళ్ళు పంచిన ఓటుకు 3,000, 4,000 ఇచ్చిన తర్వాత రిమైనింగ్ 40,000 రూపాయలు మాకు బాకీ ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతులు, ఓటుతో సమాధానం చెప్తామని ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈ 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో ఓటుతో సమాధానం చెప్పి మా యొక్క మాగంటి సునీతమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. రైట్, ఏదైతే చూసుకుంటే బీఆర్ఎస్ ఒక ప్రభంజనం లాగా కూడా ఇక్కడ మనకు ప్రజెంట్ గా కూడా కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే జై తెలంగాణ అంటూ నినాదాలు, జై కేసీఆర్ అంటూ నినాదాలు. 11వ రోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయం. జూబ్లీహిల్స్ నుండి నాంది పలికే అవకాశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఒక్కొక్కరు కూడా ఏ ఇంట చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మించి వంచి మోసం చేసింది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాము. అటు రైతులను మోసం చేసింది, ఇటు నిరుద్యోగులను మోసం చేసింది, అటు పెన్షన్దారులను మోసం చేసింది, అటు ఉద్యోగులను మోసం చేసింది. ఏ సెక్టర్ లో కూడా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నేడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ గడ్డ మీద నుండి కూడా గెలుపు విజయం నాంది పలికే పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరు చూసినా కూడా అంటే ఎక్కడ చూసినా కూడా గులాబీ జెండా గెలవడం ఖాయమంటున్నారు. మనతోని సబితా ఇందర్ రెడ్డి గారు కూడా ఏదైతే కేసీఆర్ గారు హయాంలో ఉన్నప్పుడు 20,000 లీటర్లు కూడా ప్రతి ఇంటికి 20,000 లీటర్లు నీళ్లు కూడా ఫ్రీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళని బిల్లులు కట్టమంటే ఒక్కొక్కరి బిల్లులు 20,000 నుండి 50,000 బిల్లులు ఉన్నాయి. అవి ఎట్లా పెండింగ్ బిల్లులు ఎలా క్లియర్ చేయాలి? మాకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి, బీఆర్ఎస్ కేసీఆర్ పాలనే మాకు ముద్దు, రౌడీ పాలన వద్దంటూ కూడా ఇప్పటికే వాళ్ళు దీవం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న బై ఎలక్షన్స్ లో తప్పకుండా జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత గెలుపు ఖాయమంటూ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.